తత్ర కురువిందపీఠే తామరసే కనకకర్ణికా ఘటితే ఆసేనమరుణవాసనం ఆమ్లాన ప్రసవమాలికాభరణం. ఆ అహంకార ప్రాకారమునకు భానుమయ ప్రాకారమునకు గల మధ్య ప్రదేశమునందు ఉన్న కెంపుల పీటయందు తామర పువ్వునందలి బంగారు దుద్దు మధ్య భాగమున కూర్చుని ఉండువాడు. ఎర్రని వస్త్రమును ధరించినవాడు, వాడిపోని పుష్పమాలికను ఆభరణముగా ధరించినవాడును మార్తాండ భైరవుడను సూర్యాది దేవతను నమస్కరించుచున్నాను. చక్షుష్మతి ప్రకాశన శక్తి ఛాయా సమరచిత కేళిం మాణిక్యమకుటరమ్యం వందే మార్తాండ భైరవం హృదయే. చక్షుష్మతి అను పేరుగల శక్తి, ప్రకాశన శక్తి అను పేరుగల శక్తి, ఛాయాదేవి అను పేరుగల శక్తి, ఈ ముగ్గురు శక్తులతో చేయబడిన విలాసము గలవాడును మాణిక్యమయమగు కిరీటమును ధరించుటచే సుందరమైన వాడు అగు మార్తాండ భైరవుడు సూర్యాది దేవతను హృదయమందు నమస్కరించుచున్నాను అనగా ధ్యానించుచున్నాము అని భావం. 19వ ప్రాకారమైన నానామణిగణమయము ప్రాకారానికి నమస్కరించుకొని అక్కడ ఉన్న ఆ ప్రాకార దేవతలకు నమస్కరించుకొని ఆ ఉద్యానవనాలకి నమస్కరించుకొని ఆ వనములో ఉన్న ఆ పువ్వుల చెట్టులు తాలూకా అందాలన్నీ చూస్తూ ప్రాకారానికి నమస్కరించుకుంటూ శ్రీచక్రం చుట్టూ నడుస్తూ 20వ ప్రాకారమైన మనోమయ ప్రాకారానికి నమస్కరించుకొని ఉన్న ఆయా దేవతలు నమస్కరించుకొని ఆ తల్లికి సేవ చేస్తున్న దేవతా స్త్రీలకు నమస్కరించుకుంటూ 21వ ప్రాకారమైన బుద్ధిమయము అనే ప్రాకారానికి నమస్కరించుకొని 22వ ప్రాకారమైన అహంకారమయము అనే ప్రాకారానికి నమస్కరించుకొని 23వ ప్రాకారమైన సూర్యమయము అనే ప్రాకారానికి నమస్కరించుకొని అక్కడ ఉండే మార్తాండ భైరవుడు అనే దేవతకు నమస్కరించుకొని ఇప్పుడు మనం 24వ ప్రాకారమైన చంద్రమయము అనే ప్రాకారానికి వెళ్తూ ఉన్నాము. అమ్మ యొక్క ధ్యానాన్ని చేస్తూ అమ్మ శ్రీచక్రం చుట్టూ నడుస్తూ ఆ ప్రాకారాలను చూస్తూ ఆ ప్రకృతి యొక్క సౌందర్యాలను చూస్తూ ఆ పువ్వుల మొక్కల యొక్క అందాలని చూస్తూ అక్కడ అమ్మకు సేవ చేసే దేవతా స్త్రీలకు నమస్కరించుకుంటూ మనం ముందుకి సాగుదాం.